అందరికీ నమస్కారం. ఈరోజు మనం మండపం ఏర్పాట్లు మరియు 21 పత్రాల శోధన గురించి తెలుసుకుందాం. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో విక్కీ రాంబాబుగారు, అప్పలరాజుగారు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే రాజు, రాణి అటు పక్కకు వెళ్తుండగా విక్కీ వారిని గమనించి పిలుస్తాడు. వెంటనే ఇద్దరూ అక్కడికి వస్తారు. ఇక్కడ బాగుంది కదా, వినాయకుడిని ఇక్కడే పెడదాం. ముందు గడ్డి తీసి శుభ్రం చేద్దాం. రాజు, ఓ రాణి, అవునురా, ఇక్కడే బాగుంటుంది. విక్కీ, సరే, రేపు కలసి క్లీన్ చేద్దాం అనుకున్నట్లే మరుసటి రోజు ఉదయం రాజు, రాణి వచ్చి వారి చేతుల్లో ఉన్న కత్తికొడవలులతో గడ్డి తీయడం మొదలుపెట్టారు. విక్కీ కూడా నీళ్లు తీసుకువచ్చి రాజుకి ఇస్తూ సహాయం చేస్తాడు. ఎండ పెరుగుతున్నా వాళ్లలో ఉత్సాహం మాత్రం తగ్గదు. నవ్వుతూ, జోకులు చెప్పుకుంటూ పని పూర్తి చేస్తారు. విక్కీ ఫోన్లో, అన్నా, మా ఊరిలో వినాయక చవితి ఉంది. ఒక చిన్న పందిరి కావాలి. పూలతో డెకరేట్ చేస్తారా? ఓనర్ ఫోన్లో, సరే బాబూ, మా వాళ్లు రేపు ఉదయాన్నే వస్తారు. 10 మంది అబ్బాయిలు పందిరి కట్టేందుకు చేతుల్లో కర్రలు పట్టుకుని వస్తారు. విక్కీ చూపించిన డిజైన్ ప్రకారం కర్రలతో పందిరి కట్టడం మొదలు పెడతారు. తాటాకుతో కప్పి చుట్టూ పూలతో అద్భుతంగా అలంకరిస్తారు. లోపల చిన్న స్టేజ్ కట్టి గణపతికి ప్రత్యేక స్థలం సిద్ధం. రాంబాబు, ఇప్పుడే ఫెస్టివల్ ఫీలింగ్ మొదలైంది. అందరూ నవ్వుతూ ఒకరినొకరు అభినందిస్తారు. అంతలోనే విక్కీకి పంతులుగారు ఫోన్ చేస్తారు. రేపు పూజకు 21 పత్రాలు కావాలి, తీసుకునిరా అని అన్నారు. విక్కీ వెంటనే, సరే పంతులుగారు అని అంటాడు. విక్కీ ఫోన్ పెట్టాక మురళిని చూసి, మనమే వెళ్ళి తీసుకువచ్చేద్దాం అని అంటాడు. దానికి మురళి, సరే అంటూ ఇద్దరూ కలిసి బయలుదేరుతారు. అలా సేకరించిన 21 పత్రాలు ఉన్న సంచిని తీసుకుని వచ్చి మండపం దగ్గర పెట్టారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.